నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఈ మంత్‌లో వచ్చే ముఖ్యమైన డేట్స్ అండ్ ముఖ్యమైన పూజలు ఏమున్నాయో తెలుసుకొని దానికి ఎలా చేస్తే బావుంటుంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఈ మంగళవారం ఏకాదశి. పర్టిక్యులర్‌గా మంగళవారాలే అన్నీ ఈ మంత్‌లో వచ్చాయి కాబట్టి, ఈ ఏకాదశి మంగళవారం రోజు ఏ దైవారాధన చేస్తే బావుంటుంది? అసలు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బావుంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మనకు రాబోయేటువంటిది శ్రావణ మాసంలో బహుళపక్ష మంగళవారము. చాలా విశేషంగా చెప్పేటువంటి ఏకాదశి తిథి అది. ఎందుకంటే ఈ శ్రావణ మంగళవారం రోజునట మానస సరోవర యాత్ర ముఖ్యంగా మనం ఇందులో తీసుకోవాల్సిన ప్రక్రియ ఉంది. ఎందుకంటే మానస సరోవర యాత్రలో మధ్యలో ఒక చిన్న కొండ ఉంటుంది. బద్రీనాథ్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. బద్రీనాథ్ వెళ్ళిన సంతోపతి యాత్ర అని ఒకటి ఉంటుంది. ఆ యాత్రలో ఒక కుండ నిర్మిస్తారట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ప్రతి ఏకాదశికి వచ్చి అక్కడ స్నానం చేస్తారట ఆ కుండంలోనే. ఎందుకంటే ఆ కుండంలో వాళ్ళు స్నానం చేయటం దేనికని మీరు అడగచ్చు. అంటే ఆ కుండను నిర్మించిన ద్రౌపదీదేవి. వాళ్ళు ప్రతినిత్యం కూడా మళ్ళీ సంతోపతి యాత్ర స్వర్గారోహణం వెళ్తున్నారు. స్వర్గాన్ని ఎక్కడానికి లోకానికి వెళ్తున్నప్పుడు యాత్రలో ఒక్కొక్కరుగా తన యొక్క ప్రాణం త్యజిస్తున్న సమయంలో మోక్షపదాన్ని పొందుతున్నప్పుడు ఈ మధ్య మార్గంలో ఇక్కడ ఒక కుండాన్ని ఏర్పరిచి స్నానం చేస్తారు ధర్మరాజు. ఆ స్నానం చేసే సమయంలో కఠోరంగా విష్ణుమూర్తిని తపస్సు చేసి అక్కడ వాళ్ళు విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన చేస్తారు ఆ కుండంలో స్నానం చేసి. ఆ స్నానం చేసినప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరాలు ఇచ్చి అనేకంగా స్వర్గాది పుణ్యలోకాలు పొందుతారని చెప్పి మంచి వరాన్ని ఇచ్చారు. అందుకనే అప్పటి నుంచి ఈ కుండంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరు స్వయంగా వచ్చి స్నానం చేస్తారని చెప్పి ఆయన చెప్పాడు. త్రిమూర్తులు వచ్చి స్నానం చేసే స్వరూపంగా చెప్పబడింది. ఇప్పటికీ మీ స్వర్గ సంతోపతి యాత్రలో కథలో మధ్యలో ఉంటుంది అది ఆ కుండం గురించి. ప్రతి ఏకాదశిలో అక్కడ స్నానం జరుగుతుందని. అలా ఈ ఏకాదశికి విశేషం ఏంటంటే ఆరుద్ర నక్షత్రయుక్తంగా ఉంది మంగళవారం రోజున. ఈ మంగళవారం ఆరుద్ర నక్షత్రయుక్తంగా ఉంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణమే. అంటే శివుడి స్వరూపాన్ని ధ్యానం చేస్తే విష్ణుమూర్తి అని, విష్ణుమూర్తి స్వరూపాన్ని ధ్యానం చేస్తే శివుడని. అంటే ఇటువంటి మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన స్వరూపంలో ఈయన స్వరూపంలో ఆయన ఉంటారని చెప్పి. అటువంటి ఏకాదశి రాబోయే మంగళవారం రోజున అంటే విష్ణుమూర్తి ఆరాధన చేసే బదులు శివారాధన చేస్తే అత్యద్భుత ఫలితం ఉందని. ఒకవేళ ఆ రోజున శివారాధన చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం. మరి విష్ణుమూర్తికి శివుడికి అనుగ్రహం ఏంటండి ఇక్కడ అంటే, శివుడికి పూజ చేస్తే ఏం కలుగుతుంది? ఐశ్వర్యం కలుగుతుంది. విష్ణుమూర్తికి పూజ చేస్తే ఏం కలుగుతుంది? ఉత్తమ లోకాలు మోక్ష పదాన్ని ఇస్తారు. అంటే ఇక్కడ మనం కావాల్సింది ఏంటి అంటే మనిషికి రెండు కావాలి. ఐశ్వర్యము కావాలి, తద్వారా మంచి ధర్మ స్థాపన చేస్తూ మోక్ష పదాన్ని పొందాలి. ఈ రెండు ఉండేటువంటి రోజు ఏదంటే ఆ రోజున. కాబట్టి ఆ రోజున ఎవరైతే శివుడికి విష్ణుమూర్తికి తదేకంగా ధ్యానం చేస్తూ ధ్యానం కావచ్చు, స్తోత్ర పారాయణం కావచ్చు, ఉపవాస దీక్ష కావచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఏకాదశి రోజు భోజనం పెట్టచ్చా అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. దరిద్రముతో సమానం అని చెప్పి ఏకాదశి భోజనం చేయకూడదని. బహుళపక్షంలో మాత్రం అలా లేదు. బహుళపక్షంలో ఒకవేళ రిక్తంగా ఒక పూట భోజనం చేయడానికి అర్హత ఇచ్చారు. అంటే మన అందరికీ కూడా సాయంకాల సమయంలో భోజనం చేయించవచ్చు. ఉదయం పూట ఉపవాసం అన్నా రాత్రి సమయంలో భోజనం పెట్టచ్చు. ఇది అభ్యంతరం లేదు, పురాణాల్లో కూడా ఉంది. బహుళపక్షం ఉంది మాత్రం దీనికి నిరభ్యంతరంగా ఒక పూట భోజనం పెట్టవచ్చు. శుక్లపక్షం అయితే పూర్తిగా ఏకాదశి ఉపవాసం ఉండాల్సిందే. ద్వాదశి రోజు పారణం చేసి అప్పుడు చేయాలి. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తదేకంగా శివ విష్ణునామ ధ్యానం చేస్తారో వాళ్ళకు మోక్షము ఐశ్వర్యము కలుగుతాయని చెప్పబడింది. ఈ ఆరుద్ర నక్షత్రయుక్తంగా చేస్తే ఇంకా శీఘ్రంగా ఫలితం ఉంటుందని. అందుకనే విష్ణుమూర్తి శివుడు రూపంలో ఉంటే శివుడు ఏ విధంగా ఇస్తాడు వరాల్ని? వెంటనే పిలిచిన వెంటనే పలుకుతాడు భోలాశంకరుడు. అందుకని నీళ్లు చుక్కబోసినా చాలు శీఘ్రంగా ఫలితం ఇస్తాడని చెప్పి. అటువంటిది ఈ మనకు కర్మదోషాలు పోవటానికి కూడా ఈ ఏకాదశి ఉపకరిస్తుంది అని చెప్పచ్చు. ఇక్కడ కర్మదోషాలు కూడా ఇలా తొలగిపోతాయండి ఈ ఏకాదశి నాడు అని అంటే,
ఈశ్వరుడు భూతనాథుడు ఇంకో పేరు. ఉమ్, ఈ ఈశ్వరుడు భూతనాథుడు అంటే సర్వభూతాలకి అపరాధం ఏదైతే కలిగితే అది ఈశ్వరుడు యొక్క ధ్యానం చేస్తే అపరాధ క్షమాపణ కొడతాం. అందుకని ఎక్కడైనా కూడా భూత ప్రేతాది పిశాచాది గణాలు ఉంటే దాన్ని తొలగింప చేయడానికి శివుణ్ణి ధ్యానం చేస్తారు. తాంత్రిక విద్యలో కూడా ఉంది అది. ఉమ్, కాబట్టి శివుడు అంత గొప్ప అంత అదైన ఫలితాన్ని ఇస్తాడని చెప్పి ఈ యొక్క ఆ రోజున ఎవరైతే ఈ విశేషంగా మహాలింగార్చ కావచ్చు, మామూలుగా రుద్రాభిషేకం కావచ్చు చేసుకోవటం మంచిది. చేసుకుంటే డైరెక్ట్గా అది విష్ణుమూర్తికి చెందుతుంది. Yeah. అంటే శివారాధన చాలా విశేషంగా చెప్పబడింది ఆ రోజు. ఉమ్, చేస్తే కనుక అది విష్ణుమూర్తిని సాక్షాత్కారం పొందుతారు తొందరగా. ఉమ్, ఉమ్, అందుకని ఆ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో చేయొచ్చు. ఈ అవకాశం ఉన్నవాళ్ళు కొంతమంది మేము ఎప్పుడూ ఏకాదశి చేస్తున్నామండి, ఉపవాసం ఉంటాం మేము, మర్నాడే భోజనం చేస్తాం ద్వాదశి రోజున అంటే ఉమ్, అలా అది వాళ్ళ ఇష్టం ఇంకది. ఉమ్. కానీ భోజనం మాత్రం ఆ రోజు అందరికీ పెట్టచ్చు. శివారాధన కాగా అందరికీ భోజన సంతర్పణ చేయొచ్చు. మంగళవారము మళ్ళీ ఆరుద్ర నక్షత్రము ఏకాదశి ఇన్ని కలిసి వచ్చాయి కాబట్టి ఆ రోజు చేసి అవును, కర్మదోషాలు పోతాయి. విశేషమైన ఫలితం శివుడికి పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఆ రోజున. కూడా. అందుకని చెప్పి ఓకే గురువు గారు, ధన్యవాదాలు. నమస్కారం.